పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైట్స్ ప్రకంపనలు సృష్టించాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ సతీష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసేందుకు ఏఈ సతీష్ 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అదును చూసి మెరుపు దాడి చేశారు. దీంతో ఏఈ సతీష్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఇలాగే దొరికిపోతారని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన. ప్రస్తుతం ఏఈ సతీష్ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైట్స్ ప్రకంపనలు సృష్టించాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ సతీష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసేందుకు ఏఈ సతీష్ 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. మౌనిక, పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ మరోసారి పంజా విసిరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ వరుసగా ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో తాజాగా పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ ఏసీబీ స్టాఫ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జిల్లాలో అయితే సంచలనంగా మారింది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లును మంజూరు చేయించేందుకు కాంట్రాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి మున్సిపల్ ఏఈ సతీష్ ను సంప్రదించారు. అయితే ఈ బిల్లును క్లియర్ చేయాలంటే రూపాయల దగ్గర 4 లక్షలు ఇవ్వాలనేది ఏఈ డిమాండ్ చేసినట్లు సమాచారం ఉంది. దీంతో విసిగిపోయిన సదరు కాంట్రాక్టర్ కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ మహేందర్ రెడ్డిని అయితే ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు కాంట్రాక్టర్ నుంచి తొలి విడతగా 2 లక్షల రూపాయలు స్వీకరించిన సమయంలో ఏసీబీ అధికారులు ఏఈ సతీష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంతో పాటు ఇతర సంబంధిత ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారికి సంబంధిత ఆస్తులు, కీలక పత్రాలు, నగదు, ఇతర ఆధారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ రైట్ అసీం, థ్యాంక్ యూ.